క్రిస్టియన్స్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా? ఒక్కసారి ఆలోచించండి. మనందరం 25th డిసెంబర్ కోసం బాగా ఫైట్ చేస్తాం, కానీ వేర్ ఎగ్జాక్ట్లీ దేవుడు 25th డిసెంబర్ నా బర్త్డే అది సెలబ్రేట్ చేయండి అని కమాండ్ చేశాడు? దిస్ ఈజ్ నాట్ అన్ అటాక్ ఆన్ క్రిస్మస్, దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ అబౌట్ ప్రయారిటీ. ఆయన అడగనప్పుడు కూడా మనం ఎందుకని అంతలా రూల్ లాగా ట్రీట్ చేస్తాం డిసెంబర్ 25th క్రిస్మస్ అని? ఇప్పుడు కొంతమంది అంటారు న్యూ ఇయర్కి 8 days ముందు జీసస్ పుట్టారు అని క్రోనోగ్రఫీ 354 బుక్లో రాసుంది అని. నో, దట్స్ నాట్ రైట్. ఎందుకంటే క్రోనోగ్రఫీ 354 బుక్ అనేది జీసస్ పుట్టిన 300 years తర్వాత రాసింది. సో అది ఐ విట్నెస్ హిస్టరీ కాదు, అపోస్టోలిక్ టీచింగ్ కాదు, ఇట్స్ ఎ క్యాలెండర్ రికార్డ్. అంటే జీసస్ పుట్టింది 25th డిసెంబర్ అని ఆల్రెడీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అని రాసిన టీచింగ్ అనమాట. అంతేగాని ఆయన పుట్టింది ఆ రోజే అని ఎక్కడ కూడా రాయలేదు. బైబిల్లో ఎక్కడ కూడా జీసస్ బర్త్ డేట్ని మెన్షన్ చేయరు. అండ్ అలానే చెప్పాలంటే ఎర్లీ క్రిస్టియన్స్ అసలు జీసస్ బర్త్ డేట్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ డేట్ అనేది స్పిరిచువల్లీ ఇంపార్టెంట్ అయి ఉంటే అది ఖచ్చితంగా రాసేవాళ్ళు, కానీ రాయలేదు. మరి 25th డిసెంబరే ఎందుకు? స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే 25th డిసెంబర్న ఆల్రెడీ రోమన్ ఫెస్టివల్స్ అనేవి ఉండేవి, లైక్ సోల్ ఇన్విక్టస్ అని. ఆ తర్వాత ఏం జరిగింది, క్రిస్టియానిటీ అనేది అప్పుడప్పుడే లీగల్గా మారుతూ ఉంది. సో చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫెమిలియర్ డేట్ని తీసుకున్నారు మీనింగ్ని రీఫ్రేమ్ చేయడానికి, అంతేగాని హిస్టరీని ప్రూవ్ చేయడానికి కాదు. సో 25th డిసెంబర్ అనేది బర్త్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని కాదు, కల్చరల్ అడాప్షన్ని బేస్ చేసుకొని పెట్టారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని చర్చెస్ అసలు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవు సిన్ ఏమో అనుకొని. నో, సిన్ ఏం కాదు, యూ కెన్ సెలబ్రేట్ డెఫినెట్లీ. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రమే దేవుడిని స్పెషల్గా ట్రీట్ చేయడం కాదు, మనకి దేవుడు ప్రతిరోజు స్పెషల్ అవ్వాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి అంతే. యూ కెన్ కంప్లీట్లీ సెలబ్రేట్ క్రిస్మస్, ఇట్స్ నాట్ ఎ సిన్, ఇట్స్ జస్ట్ ఎ ట్రెడిషన్ అంతే. సో రికార్డ్స్ ప్రకారం జీసస్ బర్త్ ఈజ్ రియల్, బట్ డేట్ అయితే రివీల్ అవ్వలేదు. అండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ట్రెడిషన్ మాత్రమే, అంతేగాని కమాండ్ కాదు. అండ్ సో బాగా ఆలోచించండి, మనం జీసస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా లేదా ఫెస్టివల్ ఆఫ్ న్యూ క్లోత్స్, ఫుడ్ ఎట్సెట్రా, కేక్ కటింగ్ ఇవి సెలబ్రేట్ చేసుకుంటున్నామా? థింక్ అబౌట్ ఇట్. సో మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే బైబిల్ని లాజికల్గా ఆలోచించడం కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి.